మరి ఆత్మఫలాల గురించి అడగవమ్మా? పరలోక రాజ్య సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని గురించి నన్ను అడిగావా? నా బుద్ధిని మార్చు ప్రభువా అని అడిగావా? నాలో ఉన్న లోపాన్ని తీసివేయి ప్రభువా అని పిలిచావా? పిలవ అబ్బే, అవసరం లేదు మనకి. ఉదాహరణకు ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తా కొనసాగుతూ ఉన్నారు, విడిచిపెట్టలేకపోతున్నారు. దాని విషయమై దేవుణ్ణి ఎప్పుడైనా పిలిచి అడిగావా? నేను మానేయాలనుకుంటున్నాను ప్రభువా రా అని పిలిచావు ఎప్పుడన్నా? అదే అవసరం లేదు మనకి. మరి ఎప్పుడు కావాలా నీకు? ఎప్పుడు కావాలమ్మా? లోక సంబంధమైన వాటన్నిటినీ నీవు పొందుకొనుటకు ఆయన నీకు కావాలి. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండే. ప్రభువా ప్రభువా నన్ను పిలిచినంత మాత్రాన నువ్వు దేవుని రాజ్యానికి అయితే వారసురావు కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభువా ప్రభువా అని ప్రతి విషయంలో కూడా లోక సంబంధమైన వాటి విషయంలో కాకుండా ఆత్మ సంబంధమైన వాటి విషయాల్లో పిలవడం